అదిలో 5 మంది కానీ లోపలికి ఇదిగో మన తీసారు దేవరా అదే అండి మన బ్యాటర్ తీయాలంటున్నారు తీరా తీద్దగాయ భాష తీద్దగాయ This guy. This guy is Karim Basha. This guy, Sharif guy. Good. That guy, this guy. Sharif guy. తర్వాత ఇప్పుడే కాడ రాయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను ఇంటర్వ్యూ పెట్టిందంటే అర్థండి మా ఊళ్ళో కేసీ వీడియో రే చెప్పురా చెప్పురా లెగురా చెప్పురా పట్టండి వస్తావు గాయస్ సాంగ్స్ బీజిఎం ఎలివేషన్ మామూలు కాదు ఒకటే మాట చెప్పురా మాట్లాడరా మీ ఇంటర్వ్యూ గురించి మాట్లాడరా ఏడా మాట్లాడాలి రెండు కలర్లు ఫస్ట్ హాఫ్ అయిపోయాడు అనమాట సించార్ ఎలివేషన్ గానీ బీజిఎం గానీ ఆ ఫైట్లు డాన్స్ అది ఇంకేం లేదా ఇంకేం తమ్ముడు కాటర్ దింపేయండి అయిపోయింది సినిమా అయిపోయింది కాటర్ దింపు అయ్యాలా కాటర్ దింపా నువ్వు దింప కాటరు అరే మన బ్యాండ్ రేజ్రా కొడుకు ఎంత నా కాడ 500 కొట్టించుకోండి ఈడికాడ 500 కొట్టించుకోండి 500 కొట్టించుకోండి 200 దొబ్బి మా ఈడి కట్టిపించిండు డబ్బులు నా కొడుకు మేమన్నా ఈడు కూడా మళ్ళీ బ్యానర్ వేయించుకోండి నా కొడుకు బ్యానర్ వేయించుకోండి డబ్బులు మా బ్యానర్ వేయించుకున్నాడు వాడు డబ్బులు టికెట్ లేని పవన్ కళ్యాణ్ కానీ నా టికెట్ లో నా కొడుకు కొనుక్కోండి ఏమన్నా ఫ్రెండ్స్ అండి మీరు కామెంట్ చేయండి ఈ నా కొడుకు 500 ఇది పవన్ కళ్యాణ్ పైన ఒప్పుకుంటాం నా డబ్బు 500 దొబ్బిండు ఇంటే డయాడ్ ఈ టికెట్లు లేకుండా మా టికెట్ లో డబ్బులు కొన్నాయి నా కొడుకు మళ్ళీ నేను పొద్దున ఇంటికి ఫోన్ చేస్తే వచ్చిండు ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ అంట ఏళ్ళు పోతే నా కొడుకు ఏమన్నా చెప్పండి మీరు చెప్పండి ఒక కొడుకే చెప్పింది బాధకుందిరా దేవరా చచ్చిపోవాలా దేవరా బతికే ఉంటుంది కూర్చో నువ్వు కూర్చో సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది కానీ సినిమా అయిందో మరి అంతా బాగుంది క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట అంటే ఏందో అయిపోద్ది చెప్పురా మూవీ రివ్యూ ఇక్కడికి వస్తాయి అనమాట మూవీలో ఫైట్లు బాగానే ఉన్నాయి బీజిఎం బాగానే ఉంది కానీ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తగ్గింది అనమాట ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంటుంది మనకి చూస్తున్నంతసేపు అక్కడ లాగా అనిపించదు బోర్ కొట్టదు చూస్తున్నంతసేపు ఇంకా చూడాలనిపించింది అండ్ రిమైనింగ్ మూవీస్ ఏంటంటే ఫైట్ సీన్స్ వస్తుంటే కొంచెం మనకి ఒకలాగా ఉంటుంది అనమాట ఈ మూవీలో మాత్రం ఫైట్లు అయితే వచ్చే కొన్ని ఇంకా సూపర్ అవుతుంది అండ్ ఎలివేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి మనకి చుట్టమల్లి మూవీ సాంగ్ ఉంది కదా దాబూజీ సాంగ్ అదైతే కట్ చేశారు అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ కానీ కొన్ని ట్రిమ్ చేశారు మూవీ అయితే ట్రిమ్ చేశారు అండ్ లాస్ట్లో క్లైమాక్స్ కొంచెం డల్ అయిపోయింది సెకండ్ హాఫ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఓకే చూడొచ్చు సెకండ్ హాఫ్ కూడా అంటే లాగానే ఉండదు కదా ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం తగ్గిద్ది అనమాట
అండ్ మీకు సెకండ్ హాఫ్ వచ్చే ట్విస్ట్ కూడా సూపర్ ఉండిద్ది. మూవీ చాలా వాటికి నైట్ షూట్ చేశారు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా మరి ట్రోల్ చేసినంత విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎవరైతే ఉండిద్దో వాళ్ళందరికైతే మస్తు హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ ఒక మైత్ ఉంది కదా మనకి, రాజమౌళి సార్ సినిమా తీసినాక ఫ్లాప్ అవుతుందని, అదే ఉండదు అనమాట. మూవీ అయితే నా వారికి అయితే మా ఫ్రెండ్స్ వారికి అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యి మూవీ అడిగి నిజం బాగానే ఉంది. అంతా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ ఎన్టీఆర్ అన్న చచ్చిపోతారు. అదే చచ్చిపోతే ఎందుకు పార్ట్ 2 కంటిన్యూస్ ఒక అదే అన్న మనోడికి బాధగా ఉన్నాడు ఎన్టీఆర్ చచ్చిపోయినందుకు. ఏదైతే ఏడుస్తున్నాడు పాపం, ఏడుస్తున్నాడు వాడు, కళ్ళు ఏడుదిరా. మనోడు జాన్వీ కపూర్ కోసం కళ్ళు పెట్టుకొని మరీ సినిమా చూసింది కదరా. జాన్వీ కపూర్ హీరోయిన్ చూసి మనోడు ఒప్పుకున్నాడు అనమాట. ఆ హీరోయిన్ క్యారెక్టర్ అయితే హీరోయిన్ బాగుంది, కానీ క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్ పెడితే బాగుంది. ఏమైందిరా, చందమంకాడ పోయిందండి మిత్రుడు. షార్క్ ఫైట్ అయితే గూజ్ బంప్స్ అన్నమాట. మూవీ అంతా ఒకటే ర్యాంప్ ఆడిచ్చారు. అన్నయ్య చూడలే, ఇంకా అన్నయ్య అయితే ఒకటే మాట అండి. ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కార్డు ఎత్తుకోవచ్చు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను కూడా ఎత్తుకుంటా. ఇంకా పట్టుకో. ఎంజాయ్ పండుగ. సబ్స్క్రైబ్ స్టైలిస్ట్ యూట్యూబ్ ఛానల్. బాయ్. హ్యాపీ మూవీ కంప్లీటెడ్ గైస్. చాయ్ అండ్ మిల్క్ బాయ్ కాబట్టి మిల్క్ అనమాట. ఈ ఎరుపు బాయ్ కాబట్టి ఎరుపుకి పోవాలన్నమాట. కాఫీ మనోడు అంత మొత్తం ఒక 3,000 అయిపోయినాయి అంట. 3,000 2,000 5,000 4,000 అయిపోయినాయి అంట. లెక్కేసుకున్నాడు మనోడు. కాకపోతే మా ఊడు ఎక్కువ డబ్బులు పడ్డాయంట, డబ్బులు ఎక్కువ పడ్డాయంట. గోపిగాడు అనేవాడు 500 ఇచ్చాడంట టికెట్ కి. నేను పోగా చల్లాడలేదు, అంతే తాగేవాడిని.